हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్వీట్ చేసుకోబోతున్నాం, మోతిచూరు లడ్డు. లేట్ చేయకుండా చకచక పనులు మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ ఒక కప్ అంత శనగపిండి తీసుకోకండి, కంగారు పడకండి, ఈజీ అయిపోతుంది. మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? శనగపిండి తీసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అండ్ దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. వాటర్ కొంచెం కొంచెం వేసుకోండి, ఎక్కువ వేస్తే మళ్ళీ లైక్ అమ్మాయిల ఐలైనర్ అప్లై చేసే దాని మాదిరి అయిపోతుంది. గర్ల్స్కి అయితే అర్థమై ఉంటుంది. బ్యాటర్ ఇంత థిక్గా ఉండాల, విత్ నో లమ్స్. నేను ఆయిల్ ముందుగానే పెట్టుకున్నా. వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మీరు ఫ్రై చేసుకోవాలి. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? యూ కెన్ సీ నేను స్పూన్లో వేసుకుంటున్నా. అలా అని చేత్తో వేసుకోకూడదని కాదండి, చేత్తో కూడా వేసుకోవచ్చు, ఎవరి కంఫర్ట్ వాళ్ళది. వీడియోలో చూసినట్టు ఎక్కువ రోస్ట్ చేయకుండా కొంచెం అయితే చాలు. అండ్ నేను అన్నీ ఫ్రై చేసుకొని వేసినాను. యూ కెన్ సీ ఇన్ ద వీడియో. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. అండ్ గైస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ బెల్ ఐకాన్ మస్ట్. వితౌట్ వాటర్ గ్రైండ్ చేసుకోండి. అండ్ చిటికలు వంట అంటే ఇదేనేమో. ఇప్పుడైతే సిరప్ రెడీ చేసుకుందాం. ఫస్ట్ 1 కప్ ఆఫ్ షుగర్, సేమ్ కప్లోనే 2 కప్స్ ఆఫ్ వాటర్. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అంటే స్టిర్, రెండు ఒకటే. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. అండ్ 2 కార్డమన్. దాన్ని అలానే వేయకుండా దాన్ని స్మాష్ చేసి దాన్ని యాడ్ చేసుకోండి. అలానే వేస్తే లోపల ఉన్న ఫ్లేవర్ బయటకు రాదు. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? చిటుకుడు అంత కేసరి కలర్ యాడ్ చేసుకొని ఇప్పుడు బాయిల్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకొని దాన్ని ఒక థిక్ సిరప్ మాదిరి రెడీ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ప్యాన్కి స్టిక్ అవుతుంది అంటే ఇట్స్ రెడీ. అంటే సిరప్ ఈస్ గివింగ్ హింట్ టు యూ దట్ ఐఎమ్ రెడీ అన్నట్టు. ఇంగ్లీష్ ఏంట్రా? బిఫోర్ యాడింగ్ మిక్స్చర్ కొంచెం సిరప్ని సైడ్కి పెట్టుకొని దాని తర్వాత యాడ్ చేసుకోండి. మీకు కావాలన్నప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇది యాడ్ చేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి. పూర్తిగా మిక్స్ చేసుకోండి. ఇఫ్ మీకు కొంచెం సిరప్ తక్కువ అయింది అన్నట్టు ఉంటే కొంచెం సిరప్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే చూడండి, ఇట్ ఈస్ వెరీ ఈజీ అండ్ ఎవ్రీ టైం చేసుకోవడమే అవన్నీ. 2 స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకోండి. గాయస్, ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మా అమ్మ చేసింది. షీస్ అ కుక్, షీ విల్ డూ వెరీ వెల్. ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత యూ హ్యావ్ టు డూ ద ప్రాసెస్. హ్యాండ్కి గీ అప్లై చేసుకొని దీన్ని ఉండలుగా రెడీ చేసుకోవాలి. ఉండలుగా రెడీ చేసుకున్న తర్వాత ఇంకంతే, లడ్డు ఇస్ రెడీ. వీడియోలో చూస్తున్నట్టు దాన్ని బాగా రౌండ్గా చేసుకోవాలి. ఇది నేను ఫస్ట్ చిన్నగా చేసిన, అది దేవుడికి పెట్టాలని చిన్నగా చేసుకున్నా. మీకు ఇంకా పెద్దగా కావాలంటే మీరు పెద్దగా చేసుకోవచ్చు. యూ కెన్ సీ. అండ్ దిస్ ఇస్ సెకండ్ వన్. నేను నార్మల్ బిగ్ సైజ్లో చేసుకున్నా, బేకరీస్లో ఎంత ఉంటుందో అంత. ఇదైతే రెడీ అయిపోయింది. ఇది రెడీ అయిన తర్వాత దాని మీద మీరు గార్నిష్ చేసుకోండి. నేను గోడంబితో గార్నిష్ చేసుకున్నా. బయట బేకరీలో తెచ్చుకోవడానికంటే మీరు ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ ఈజీ.